చందమామ కథ పుష్పగంధి ఉపాయం. పూర్వం పుండరీక పట్టణాన్ని సంపాతి అనే రాజు పరిపాలించేవాడు. అతని రాణి చంద్రరేఖ. ఎన్నాళ్లకు వారికి సంతతి లేకపోగా రాజు అరణ్యాలకు పోయి ఘోర తపస్సు చేశాడు. కొంతకాలానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై నీ కోరిక నెరవేరుతోంది, వెళ్ళబోయి రాజా అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. ఆ ప్రకారం వారికి వరప్రసాదంగా ఒక చక్కటి చుక్క వంటి కూతురు పుట్టింది. ఆమెకు పుష్పగంధి అని పేరు పెట్టారు. దైవజ్ఞులు వచ్చి ఆ అమ్మాయి జాతకం చూశారు. అన్ని విషయాల్లోనూ చాలా దివ్యంగా ఉన్నది, కానీ ఒక్కటే లోపం అన్నారు. అదేమిటి అని రాజు ఆత్రంతో ప్రశ్నించగా, పెళ్లైన 9వ నాడు ఈమె భర్తకి గండం కలగవచ్చు అన్నారు. ఈ మాట విన్నప్పటి నుంచి రాజు రాణి దిగులు పెట్టుకున్నారు. పుష్పగంధికి యుక్త వయసు వచ్చింది. కూతురు పెళ్లి గురించి రాణి పదే పదే భర్తతో ప్రస్తావించసాగింది. అందుకు సంపాతి, రాణి పెళ్లైన 9వ రోజున మన పుష్పగంధికి 5వతనం తొలగిపోతుందని చెప్పారు జ్యోతిష్కులు. పెళ్లి చేయకుండా ఉంటే ఆ గండం దానంతటదే తప్పిపోతుంది కదా, కనుక పెళ్లి మాట తలపెట్టనే వద్దు అన్నాడు. ఒక రోజున పుష్పగంధి చెలికత్తెలతో సహా బయలుదేరి వేడుకగా ఒక అరణ్యం చూడబోయింది. ఆ అరణ్యంలో ఒక కొలను కనపడేసరికి రాజకుమార్తె చెలికత్తెలు అందులో సరదాగా జలకమాడడం ప్రారంభించారు. అంతలోనే డేగ ఒకటి వచ్చి కొలను గట్టు మీద వాలింది. అది దగ్గరగా రావడం చూసి రాజపుత్రి దానిని పట్టుకోబోయింది. ఆమె డేగను పట్టుకోబోతూ ఉండగా ఆ డేగను వదిలిన రాజకుమారుడు రత్నమండనుడు అక్కడికి వచ్చాడు. డేగను వెతకడానికి వచ్చిన అతడు ఆమె సౌందర్యాతిశయాలకు పరవశుడైపోయాడు. డేగ కోసం వెళ్లిన రత్నమండనుడు ఎంతకు రాకపోగా అక్కడ కనిపెట్టుకుని ఉన్న అతని నేస్తుడు ఇంద్రజిత్తు వెతుక్కుంటూ వచ్చాడు. పరిస్థితి చూశాడు. రత్నమండనుడు మనసు విడిచి, నేస్తం, నేను ఆ పుష్పగంధిని పెళ్లాడి తీరాలి, లేకుంటే జీవించి లాభం లేదు అన్నాడు. సరే, ఆ అమ్మాయి సంగతి కనుక్కువద్దామని అతడు బయలుదేరాడు. కొంత దూరంలో ఒక రాకుమార్తెకు చెలికత్తెలు నీళ్లు జల్లి సేద తీరుస్తూ ఉండడం కనపడింది. ఆ అమ్మాయి ఎందుకు మూర్చపోయిందని ఇంద్రదత్తు అడిగేసరికి వారు, ఏం చెప్పమంటావు నాయనా, ఆ అడవిలో కొలను గట్టున ఒక రాజకుమారుని చూసింది, అతడే నా భర్త అని పట్టుపట్టి కూర్చుంది అని చెప్పారు. అందుకు ఇంద్రదత్తు, భేష్, బాగానే ఉంది. ఈ రాజకుమార్తె కోసమని అక్కడ మా రాజకుమారుడు సోలిపోయి ఉన్నాడు, అతని కోసమని మీ రాజకుమార్తె మూర్ఛపోయింది. సరే, ఇంతకంటే కావలసిందేమిటి అంటూ మరలిపోయాడు. ఇంద్రదత్తు నేస్తుని కూడా తీసుకుని తమ దేశం చేరుకున్నాడు. రత్నమండనుడి తండ్రి అయిన నందమహారాజుకు సంగతి సందర్భాలన్నీ వినికిడి చేసి సంబంధం నిశ్చయించమని ప్రోత్సహించాడు. నందమహారాజు సంపాతికి కబురు పెట్టాడు. సంపాతి దాపరికం లేకుండా తన కూతురుకు సంభవింపబోయే గండాన్ని గురించి ఉన్నది ఉన్నట్టు వెల్లడించాడు. నందమహారాజు కొడుకుతో ఈ సంగతి చెప్పి ఈ పెళ్లి మానిపించుదామని ప్రయత్నించాడు. కాని వద్దన్న కొద్దీ రత్నమండనుడు భీష్మించసాగాడు. చేసేది లేక నందమహారాజు అంగీకరించాడు. అతి వైభవంగా వివాహం జరిగింది. రత్నమండనుడు పుష్పగంధిని వెంట పెట్టుకుని రత్నపురికి వెళ్లాడు. పెళ్లి అయిన తర్వాత 8 రోజులు ఇట్టే గడిచినాయి. 9వ నాడు రాత్రి షికారు పోయి వస్తున్నాడు రత్నమండనుడు. ఆ చీకటిలో అతడు ఇంటికి మరలిపోతూ ఉండగా ఎవరో అతనిని పేరు పెట్టి పిలిచినట్టయింది. ఆ కేక వచ్చిన చెట్టు వైపు గిరుక్కున తిరిగి చూసేసరికి ఒక భయంకరమైన ఆకారం కనిపించింది. పొడవు కోరలు, కోర మీసాలు, బాణ కడుపు, ఇలాంటి లక్షణాలు గల బ్రహ్మరాక్షసుడు వాడు. ఆకలి వేస్తుంది, రారా మింగేస్తానంటూ గర్జించాడు ఆ రాక్షసుడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది రత్నమండనుడికి. పుష్పగంధి జాతకంలో భర్తకి గండం ఉన్న సంగతి. ఓహో, ఇదే కాబోలు జ్యోతిషులు చెప్పిన గండం. ఏమో అనుకుని ఉపేక్ష చేశాను గాని వారి వాక్కు వృధా కాలేదే, కాని ఏం చేస్తాం అనుకున్నాడు.
ధైర్యంతో రాక్షసుడి ఎదుటకు వెళ్లి, అయ్యా ఇదిగో వచ్చాను, నన్ను మింగివేసి నీవు ఆకలి తీర్చుకోవచ్చు. పుట్టిన ప్రతి జీవుడు గిట్టవలసిందే. రోగాలతో రొచ్చులతో చచ్చే కంటే నీ వంటి రాక్షస ప్రభువుకి ఎర్ర కావడంలోనే పుణ్యము పురుషార్థము ఉన్నది. అయితే ఒక మనవి, నీవు నన్ను ఆకస్మికంగా పట్టివేశావు. ఈ మట్టున కబళించి వేస్తేవంటే నన్ను కన్న తల్లిదండ్రులకు, కట్టుకున్న భార్యకు ద్రోహం చేసిన వాడవుతాను. కనుక ఒక్క గంట సేపు నన్ను వదులు, నా వాళ్లతో చెప్పేసి వస్తా. ఇదే నా తుది కోరిక అన్నాడు రత్నమండనుడు. సహజంగా పాషాణ హృదయుడే అయినప్పటికీ ఆ రాక్షసుడి హృదయం కరిగిపోయింది. ఏమి అంటే రత్నమండనుడు చెప్పిన మాటలు ఎంతో సబబుగా ఉన్నాయి. అయినా ఆటంకం కల్పించుదామని రాక్షసుడు ఒక మాట అన్నాడు. అబ్బాయి, ఏదో చాలా నిజాయితీగా మాటలు చెబుతున్నావు, బాగానే ఉంది. కాని ఇంటికి వెళ్తే మరలి రావడం నీ వశం కాదు సుమా. ఇలా చాలా మంది చెప్పి తప్పించుకుపోతూ ఉంటారు. మాట నిలుపుకున్న వాళ్ళు తక్కువ అని హెచ్చరించాడు. అందుకు రత్నమండనుడు, అయ్యా నీకు సందేహం ఎందుకు? ఒకవేళ నేను తప్పించుకున్నానే అనుకో, మళ్ళీ నీ కంటపడకుండా ఎక్కడికి పోగలను? మోసం చేసి నెగ్గుకు రాగలనా అని ఎదురు ప్రశ్న వేశాడు. రాక్షసుడు పకపకా నవ్వి, సరే నువ్వు పోయిరారా, కాని ఒక ఒట్టు వేసుకోవాలి. భిక్షకు వచ్చిన అతిథిని తిరస్కరించిన వాళ్ళు ఏ పాపం పొందుతారో మాట తప్పిపోయిన పక్షంలో అటువంటి పాపమే నన్ను చుట్టుకొనుగాక అని అన్నాడు. అలానే ఒట్టు వేసుకుని రత్నమండనుడు బయలుదేరాడు. ఇల్లు చేరుకున్నాడు. సంగతి సందర్భాలు తల్లిదండ్రులతో చెప్పాడు. వారు బంధుమిత్రులందరూ గగ్గోలు చేస్తూ అతనిని వెళ్లవద్దని పట్టుబట్టారు. మాట తప్పలేనన్నాడు రత్నమండనుడు. చివరకు పుష్పగంధి వద్దకు వచ్చి తన సమాచారం చెప్పాడు. బుద్ధిశాలిని అయిన పుష్పగంధి వివరాలన్నీ తెలుసుకున్నది. తక్కిన అందరిలాగా భర్తను నిరుత్సాహపరచలేదు. అతి ధైర్యంతోనూ సంతోషంతోనూ భర్తతో, మీరు మాట తప్పని మానధనులు, పోయిరండి, జయమవుతుంది అన్నది. ఈ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. పుష్పగంధి మాటలకు రత్నమండనుడు ఆనందపరచుడైపోయాడు. ఈ జీవితంలో తనేదో ఒక గొప్ప కార్యం నెరవేరుస్తున్నట్టు తృప్తిపడ్డాడు. చెప్పిన గడువుకి సరిగ్గా రాక్షసుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. స్వామి వచ్చాను, ఆకలి తీర్చుకో అన్నాడు రత్నమండనుడు. చెట్టు మీద నుంచి రాక్షసుడు దిగివచ్చి రత్నమండనుణ్ణి పట్టుకున్నాడు. అంతలోనే భిక్షాందేహి అన్న మాటలు వినబడినాయి. రాక్షసుడు తిరిగి చూశాడు. ఆ భిక్ష కోరిందెవరు? రత్నమండనుడి భార్య పుష్పగంధి. అంత ఆకలితో ఉన్నప్పటికీ రాక్షసుడు, అమ్మా ఏమి భిక్ష కావాలి నీకు అని అడిగాడు. పతి భిక్ష అన్నది ఆమె ఎంతో వినయంగా. అంతే, రాక్షసుడు అదృశ్యమైపోయి ఆ చోటున ఒక దివ్య సుందరుడైన గంధర్వుడు కనిపించాడు. అతడు రత్నమండనుడితో, ఓ ఈ రాజపుత్రుడా, నీ గండం తప్పింది, మీ కష్టాలు గట్టెక్కినాయి. ఆమె నీకు తగిన భార్య, కుశాగ్ర బుద్ధి. నీవు చెప్పిన మాటల వల్లనే అతిథి పూజలో నాకు దీక్ష కలదని ఆమె గ్రహించింది. నీ చేత నేను వేయించిన ఒట్టు నాకే వర్తించేటట్టు చేసి పతిభిక్షను పొందింది. నేను పాపం చేసిన ఒక గంధర్వుడును. శాపవశాన ఈ రాక్షస జన్మ ఎత్తవలసి వచ్చింది. నీ భార్యకు పతిభిక్ష పెట్టగానే నాకు శాప విముక్తి అయిపోయింది అనేటంతలో పైనుంచి విమానం వచ్చి గంధర్వుణ్ణి తీసుకుపోయింది. నూతన దంపతులు ఇల్లు చేరుకొని ఆనందంగా ఉంటున్నారు.